కళ్ళొచ్చిందా కళ్యాణ్ వచ్చాడా? నువ్వు గ్రేట్ బాస్. కళ కూడా కాస్ట్లీగా ఉండాలని చెప్పావు. ఏంటి బంగారం అదోలా చూస్తున్నావు? స్నానం చేసి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? చిన్నపిల్లని వదిలేసి ఇంట్లో మనంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మన పని మనం చేసుకుందాంలే. పంతులు గారు, ఈ రోజు మా అబ్బాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు. వాడి పేరుని అర్చన చేయండి. మంచిది, శుభం భూయాత్. గోత్రం స్వామి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తమరి యొక్క గోత్రనామాలు తెలియని దేవాలయాలు ఉంటాయమ్మా? ధర్మరాజుని కన్నా దయామయ్యమ్మా మీరు. అస్మిన్ యజమానస్య కుమారస్య వశిష్ఠ గోత్రస్య సుబ్రహ్మణ్యం నామధేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష పురుషార్థ ఫలసిద్ధిరస్తు. ప్రమథనాయ నమః సర్వభూతతమనాయ నమో మనోన్మనాయ నమః. వెళ్ళొస్తాం స్వామి. అమ్మా ఒక్క నిమిషం. చెప్పండి స్వామి. ఏం లేదమ్మా, మీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఈరోజు అప్రస్తుతం అనుకోండి, కానీ దైవ సంకటంలా ఉంది, చెప్పక తప్పడం లేదు. పర్వాలేదు, చెప్పండి. రాత్రి మా వాడిని నలుగురు తీసుకొచ్చారనే కన్నా నలుగురు మోసుకొచ్చారని చెప్పడం కరెక్ట్ అమ్మా. ద్రవపదార్థాలున్నాయి చూశారు. ఈ నాలుగుకి కాశీలో ఉన్న గంగాజలం, మా ఇంట్లో ఉండే గంగాళంలో జలం తప్ప వేరే రుచి ఏమీ తెలియదు. పిల్ల రాక్షసులు ఆకు కలిపింది మానేసి కోకు కలిపింది తాగుతున్నారు. తెల్లవారులు ఒకటే కలవరింతలు. ఏదో 65 ఉల్టా, ఎగ్గుల్టా, బొగ్గుల్టా. గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాం, నిష్ఠాగరిష్టంగా ఉంటాం. శుచి శుభ్రం లేకుండా ఏవేవో తింటూ ఏవేవో తాగుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ రాత్రిలింటికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. రోజూ బిందెలు పసుపు నీళ్ళు జల్లవలసి వస్తోందమ్మా. మా వాడిని మీ వాడితో తిప్పుకోవద్దని చెబుతారని చిన్న మనవమ్మ. మా మాట వినడండి, ఒకసారి మీరు చెప్పి చూడండి. అమ్మా నేనా? గంటసేపు ఒంటికాల మీద నిలబడి స్వామివారి చేతిలో హారతిగర్పును వెలిగించుకుని చూపించగలను గాని మీ అబ్బాయి దగ్గర పావుగంట కూడా నిలబడలేనమ్మా. దేవుడికి దూరం చేసేస్తాడమ్మా. ఇంతకీ రాజావారి గుడికి రాలేదేమ్మా? అది ఆంజనేయ స్వామి గుడికెళ్ళాడు స్వామి. ఆ ఆంజనేయుడిలో ఏ లంకను తగలబెట్టడానికి వెళ్ళాడోనమ్మా. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోదపతి. వీడి వల్ల ఊళ్ళో వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది అత్తయ్య. సరే సరే. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే తానన్నా. ఈ భూమి మీద కొడుకుల దొంగనా డుడుకుల మనసులు అర్థం చేసుకుని ఒకే ఒక మనిషి అమ్మ. బాస్ ని నన్ను సేమ్ టు సేమ్ చూసావు, సేమ్ డ్రెస్ తీసావు. థ్యాంక్స్ అమ్మా. ఓకే బాస్. బంగారం వస్తున్నా. మన రోడ్డు మీద వెళ్తుంటే జనం పిచ్చెక్కిపోవాలి, కొడుకులు కుళ్ళిపోవాలి.